దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? దేవుని దయలో మీరందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని నిత్యము మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి ఈ 2024 సంవత్సరంలో దేవుణ్ణి ఏమడిగారు? ఎలా ఉండాలని అడిగారు? ఏది కోరుకున్నారు? దేవుడు మరి ఏది ఇవ్వాలని మీరు ఆశపడుతూ ఉన్నారు? వెండినా, బంగారాన్నా, లేకపోతే ఆస్తులు అంతస్తులను అడిగారా? మనకి బైబిల్లో ఒక వ్యక్తి కనపడుతూ ఉంటాడండి. మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మరి ఆ వ్యక్తి ఎవరో జ్ఞాపకం చేసుకుందామా? చూద్దాము. కీర్తనలు 27వ కీర్తన 4వ వచనాన్ని నేను చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. మరి ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో ఏది అడిగాడో, ఎలా ఉన్నాడో మనం తెలుసుకుందాం. సరేనా? చదువుతున్నాను. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా! దేవునికే మహిమ కలుగును గాక. విన్నారా అండి? ఇక్కడ ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరయ్యా అని మనం ఆలోచన చేస్తే, దావీదు దేవుని సన్నిధిలో ఒక వరం అడుగుతున్నాడంటండి. ఏం వరము ఆయన అడుగుతున్నాడు అని మనం చదివితే, దేవుని సన్నిధిలో ఆయన ఏమంటున్నాడు? యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగాను, దానిని నేను వెదకుచున్నాను. హల్లెలూయా! దేవుని దగ్గరంట దావీదు ఒక వరం అడిగాడంట. మరి ఈ సంవత్సరంలో నువ్వు దేవుని దగ్గర ఎలాంటి వరం అడిగావో నాకు తెలియదు, కానీ దావీదైతే ఏమని ఆశపడుతూ ఉన్నాడంటే, ఆయన అంటా ఉన్నాడు, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూడాలని నేను ఆయన ఆలయంలో ధ్యానిస్తూ ఉన్నాను. హల్లెలూయా! దేవుని ప్రసన్నతను చూడాలని దావీదుకు ఆశ ఉందంటండి. దావీదు మరి అప్పటికే బాల్య వయసు నుండే దేవుని కార్యాలు చూస్తూ చేస్తూ ఎంతో బలాఢ్యుడిగా పేరు పొందిన దావీదు ఆయన అంటా ఉన్నాడు, నేను ఒక వరం అడిగాను దేవుని యొద్ద. నిజంగా అండి, దావీదు జీవితంలో దావీదు మరి ఎరగకుండానే ఎన్నో రకాల యుద్ధాలు చేశాడా? దేవుని సహాయముతో దేవుని ఆశించి దేవుని చేతిలో ఉన్నాడు గనకే కదా మరి ఆనాడు మరి అడవిలో సింహాలనేమి, మరి తోడేళ్లనేమి, రకరకాల జంతువులను చీల్చివేసినట్లుగా బాల్య వయసులోనే గొప్ప కార్యాలు చేసిన వాడిగా మనకు తెలుసు. అయితే దావీదు మరి తన బాల్య వయసులోనే మరి భయంకరమైన గొల్యాతును ఒకే ఒక క్షణములో హతమార్చిన వాడిగా మనకు తెలుసు. అలాంటి దావీదు దేవుని సన్నిధిలో వరం అడుగుతున్నాడంటే, ఆయన అంటా ఉన్నాడు, నేను యెహోవా ప్రసన్నతను చూడాలని. హల్లెలూయా! దేవుని ప్రసన్నత చూడాలనుకుంటున్నాడంటండి. దేవుని ప్రసన్నతను అతను చూడాలని ఆశపడుతూ ఉన్నాడంట. అంతేకాకుండా దాన్ని వెతుకుతూ ఉన్నాడంట. నిజమేనండి, ఈ రోజుల్లో మనం చాలా విషయాల్లో మరి దేవుని దగ్గర ఎన్నో రకాలైన వరాలు అడుగుతూ ఉంటాం. కొంతమంది మరి ఇల్లు కావాలనో, మరి ఆస్తులు కావాలనో, పొలాలు కావాలనో, వెండి కావాలనో, ఎట్లయినా సరే ఈ సంవత్సరం కనీసం కొన్ని సెవర్లు బంగారమైన చేయించుకోవాలని రకరకాల కోరికలు మనకు ఉంటాయి కదండి. మన కోరికలన్నీ ఈలోక సంబంధమైనవి. అయితే దావీదు కోరిక ఎలాంటిదంట? దేవుని ప్రసన్నతను చూడాలని, దేవుని కార్యాలు చూడాలని, దేవుని ప్రసన్నతలో ఆయన ఉండాలని ఆశపడుతూ ఉన్నాడంట. ఆశ పడటమే కాకుండా ఆశను తీర్చుకునేది ఎలాగూ అని ఆలోచన చేస్తే ఆయన అంటా ఉన్నాడు, యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానిస్తూ ఉన్నాను. హల్లెలూయా! దేవుని ప్రసన్నత కోసం ఏం చేస్తున్నాడంట? దేవుని మందిరములో, యెహోవా ఆలయములో ధ్యానం చేస్తూ ఉన్నాడంటండి. నిజమే కదా, ఒక వ్యక్తి ఏదైనా సంపాదించుకోవాలి అంటే లోక సంబంధంగా ఏదో గొప్ప ధనాన్నో, వెండినో, బంగారాన్నో సంపాదించుకోవాలి అంటే ఏం చేయాలి? తను కష్టపడాలి, డబ్బులు సంపాదించాలి. ఆ ధనంతో మరి వెండినో, బంగారాన్నో తను ఆశించిన కోరికలేవో తీర్చుకోవాలి. అయితే దావీదు
దావీదు మరి తన ఆశ దేవుని ప్రసన్నతను చూడాలని కదా, అందుకని ఆయన ఏం చేస్తున్నాడంట, దేవుని సన్నిధిలో ధ్యానం చేస్తూ ఉన్నాడంట. ప్రభువా నీ సన్నిధిలో నేను ధ్యానం చేస్తున్నానని దేవుని ప్రసన్నత కొరకు కనిపెట్టేవాడిగా ఉన్నాడంట. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. నిజమేనండి, మనము లోక సంబంధమైన వాటి కొరకు ఎంతో ఆరాటపడతాం కదా, అయితే దేవుని కార్యాల్లో మనకు ఎన్నో ఆశ కోరికలు ఉంటాయి. దేవుడు దీవిస్తే దీవించబడాలని, దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడాలని. మరి ఆ ఆశీర్వాదం ఉచితంగా వచ్చిద్దండి? దేవుని సన్నిధిలో మనం దావీదు వలె ధ్యానం చేస్తూ ఉండాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి, దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థనలో ఆ విషయమై మరి ఏదైతే మన సమస్యగా, ఏదైతే మనకు ఆశీర్వాదం కావాలో, ఏదైతే మనం దీవెన కావాలని ఆశపడుతూ ఉన్నామో ఆ విషయంలో నిత్యము ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలండి. అందుకే దేవుని వాక్యంలో ఉంటుంది, ఏమంటాడంటే మొదటగా నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుడి, ఇవన్నీ మీకు అనుగ్రహింపబడుతాయి అంటాడండి. నిజమే కదా, మొదట మనం దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని నీతిని వెతకాలి, దేవుని రాజ్యాన్ని వెతకాలి, దేవుని ప్రసన్నతను వెతకాలి. అప్పుడు నువ్వేది ఆశపడితే అవి నీకు అనుగ్రహించబడతాయి. మరి దావీదు వలె నీ కోరిక తీర్చుకోవాలంటే మరి నువ్వు ఇప్పటి వరకు ఏదో తాత్కాలికంగా మనసులో కోరిక ఉండి ఆ మనసులో కోరికను అలానే ఉంచేసుకొని ఏదో నేను కోరుకున్నానులే దేవుడు ఇస్తాడులే అని కాకుండా దేవుని సన్నిధిలో ధ్యానం చేయటం మొదలుపెట్టు, ప్రార్థించటం మొదలుపెట్టు. ఆ ప్రార్థన ద్వారా దేవుడు నీ ఆశ, నీ కోరిక అది శరీర సంబంధమైందైతే తీర్చబడదండి. దేవుని సన్నిధిలో ఆయన నిన్ను దీవించాలి, లేదా నువ్వు ఆశీర్వదించబడాలి, ఉద్యోగం నీకు రావాలి, లేదా ఒక మంచి ఉపాధి నీకు కావాలి అనుకుంటే దేవుడికి తెలుసు కదండి. ఆ విషయాల్లో నువ్వు భారం కలిగి ధ్యానం చెయ్యి. దావీదు వలె కోరికతో, పట్టుదలతో దేవుని సన్నిధిలో గడుపు. అప్పుడు ఇవన్నీ నీకు మరి ఎవరైతే ఆశ కలిగి ఈ ప్రార్థనలో గడుపుతూ ఉన్నారో వారందరి కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదం పొందుకుంటారు. మరి ఇప్పటి నుండి ఆ ప్రార్థన మొదలు పెడతారా? నమ్మకంగా దావీదు వలె దేవుని సన్నిధిలో ఆయన ఆలయములో నిత్యము ధ్యానం చేశాడంట. అట్టి కార్యం మనందరం కూడా చేయాలని ప్రభు పేరట కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.